నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయడానికి ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని రామగుండం నగర మేయర్ మాంకాళి స్వామి పిలుపునిచ్చారు. ఆదివారం ఎఫ్సిఐ క్రాస్ రోడ్స్ లో నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ను ఆయన పర్యవేక్షించారు. చెత్తను బయట వేయకుండా పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని, మెప్మా ఆర్పీలు ఇంటింటా ప్రచారం చేయాలని, ఉల్లంఘనలకు 500 రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్పాహారాన్ని మేయర్ స్వయంగా వడ్డించారు. అనంతరం భీమునిపట్నం ఆటో నగర్లో కాలువల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను పరిశీలించి సీసీ కెమెరాల ద్వారా చెత్త పడవేసే వారిపై జరిమానాలు, నల్లా కలెక్షన్ల తొలగింపు వంటి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మేడిపల్లి అన్నపూర్ణ కాలనీలో రోడ్డు వెడల్పు పనుల శిథిరాలు తొలగించి రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాలను తరలించాలని ఆదేశించారు. గౌతమి నగర్లో డ్రై రీసోర్స్ కలెక్షన్ సెంటర్, కంపోస్ట్ యార్డ్ను పరిశీలించి డంపర్ ప్లేసర్, కంపోస్ట్ యంత్రాలను మరమ్మతులు చేసి వినియోగంలోకి తెచ్చి తడి చెత్తను ఎరువుగా తయారు చేసే చర్యలు చేపడతామని తెలిపారు. రెండో డ్రై రీసోర్స్ కలెక్షన్ సెంటర్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి నగర చెత్తలో 80% పైగా రీసైక్లింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయని వెంకటస్వామి, సూపరింటెండింగ్ ఇంజనీర్ గురువీర, టిపిఎస్ నవీన్, ఏఈలు జమీల్ మీర్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, మెప్మా సిఓ శ్వేత, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్, వార్డు అధికారులు, ఆర్పీలు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. లో సేకరించిన చెత్త అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ డిఆర్సిసి సెంటర్కి తీసుకొస్తారు. ఒకప్పుడు ఈ డిఆర్సిసి సెంటర్ మొట్టమొదటిసారిగా ప్రారంభించినప్పుడు మొదటగా మామూలుగా నడిచినప్పటికీ కూడా తర్వాత కాలంలో ఇది పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఇక్కడ ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఇదంతా కూడా ఇప్పుడు పనిచేయకుండా ఉన్నది. దీనికి అనుబంధంగా కూడా ఇప్పుడు గోదావరి బ్రిడ్జి దగ్గర సపరేట్గా ఇంకో డిఆర్సిసి బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ మెటీరియల్ అంతా కూడా ఇక్కడ దీనికి సంబంధించిన మిషనరీస్ అన్నీ కూడా కొనుక్కొచ్చి కూడా ఈరోజు ఊరికే అక్కడ పడేసి డంప్ యార్డ్లో పడేసి ఉన్నప్పటికీ దీన్ని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. గత 10 సంవత్సరాల కాలంలోనే ఈ మిషనరీస్ అన్నీ కొనుక్కొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే ఎవరైతే అప్పుడున్న అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్లకు సంబంధించి ఇక్కడ అనవసరంగా ఈ మిషనరీస్ కొనుక్కరావడం వల్ల దాని మీద వచ్చే కమిషన్లకు ఆశపడి ఇవన్నీ చేసారు తప్ప ఇవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత ఈ మిషనరీస్ని యూజ్లోకి తీసుకురాలేదు ఇప్పటి వరకు కూడా. ఈరోజు మేము అధికారంలోకి వచ్చుడుతోటి దీనికి సంబంధించిన వ్యవస్థ అంతా చూడాలనే ఆలోచనతోటి ఈరోజు గౌరవ ఎస్సీ గారిని, తర్వాత ఏఈలు, డిఈలు, టౌన్ ప్లానింగ్ అధికారులు మొత్తం మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా ఇవన్నిటిని కూడా ఉపయోగంలోకి తీసుకొస్తాం. ప్రజలకు ఏదైతే ఇప్పుడు డంప్ యార్డ్లతోటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మనకు ఊరి దగ్గర ఎక్కడెక్కడైతే డంప్ యార్డ్స్ ఉన్నాయో అక్కడ ఉన్న ఇండ్ల వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఇబ్బందులు పెడతా ఉన్నారు. కానీ ఇదే ఈ మిషనరీ అంతా ఇది యూజ్లోని గిడ తీసుకొస్తే డంప్ యార్డ్కు వెళ్ళవలసిన చెత్త అంతా కూడా దాదాపుగా 80% ఆఫ్ గార్బేజ్ కలెక్షన్ అంతా కూడా ఇక్కడనే యూజ్ చేసి దాన్ని పూర్తిగా రీసైక్లింగ్ చేసేసి దాని ద్వారా యాష్ లాంటిది మన బ్రిక్కు తయారు చేసే మెటీరియల్ కానీ, లేదు అంటే ఇక్కడ ఎరువులకు సంబంధించిన మెటీరియల్ కానీ అంతా తయారు చేసే అవకాశం ఉన్నది. గతంలో ఇక్కడ ఎరువులకు ఆ మెటీరియల్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోకపోవడం వల్ల పూర్తి నిరుపయోగంగా ఉండి కోట్ల రూపాయలు ఇప్పుడు నిధులు వృధా అవుతూ ఉన్నాయి. కనుక ఖచ్చితంగా ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారితో మాట్లాడి దానికి సంబంధించిన ఏదేదైతే చిన్న చిన్న మనం రిపేర్స్ చేస్తే అవన్నీ ఉపయోగంలోకి వచ్చే పరిస్థితి ఉన్నది. అవన్నీ కూడా దానికి కావాల్సిన నిధులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కేటాయించేసి ఆ మైనర్ రిపేర్స్ అన్నీ చేయించేసి తప్పకుండా ఇదంతా కూడా ఉపయోగంలోకి తీసుకొచ్చేందుకు అధికారులతోటి ఈరోజే మాట్లాడి దాన్ని అంతా కూడా ఉపయోగంలోకి తీసుకొస్తాం. ఏదైతే చెత్త రామగుండంలో భారీ ఎత్తున వస్తూ ఉంటుంది దాన్ని అంతా తీసుకొచ్చి ఇక్కడ రీసైక్లింగ్ చేపించేసి ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.